హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే సూపర్గా ఉన్నా. మీకైతే ఒక డిఫరెంట్ రెస్టారెంట్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి స్కై వ్యూ రెస్టారెంట్ అని బోర్డు అయితే ఉంది కదా. సో ఈ టోల్ గేట్ పక్కన అయితే ఉంది. ఆ రెస్టారెంట్ ఎక్కడుందని చూస్తున్నారా? సో ఇక్కడ టోల్ గేట్ పైన మనకి లైటింగ్స్ అయితే కనిపిస్తుంది కదా. సో అదే అనమాట రెస్టారెంట్, స్కై వ్యూ రెస్టారెంట్ అంట. ఇక్కడ చూడండి, ఫుడ్ ప్లాజా అని చెప్పేసి. ఇది వచ్చేసి టంగుటూరు టోల్ ప్లాజా అనమాట. సో ఒకసారి దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి క్లియర్గా అయితే కనుక్కొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి ఇది ఎలా ఉంది రెస్టారెంట్ కూడా అయితే చూపిస్తాను చూడండి. మీకు ఎంట్రీలు అయితే చూస్తున్నారా, వినాయకుని బొమ్మ అయితే పెట్టారనమాట. లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. సో టోల్ గేట్ పైన కూడా ఇంత అందంగా ఇంత క్లీన్గా మెయింటైన్ చేస్తారని చెప్పేసి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. చూస్తుంటే ఎంత బాగుందో చూస్తున్నారా. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూస్తాను వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇదైతే. సో నేను వచ్చేటప్పుడు అయితే వీడియో తీయలే. సో లోపల వచ్చిన తర్వాత వీడియో అంతా కవర్ చేస్తున్నా. చాలా సూపర్గా చాలా బాగుంది అనమాట. ఇక్కడైతే ఆల్రెడీ ఎవరు ఇక్కడైతే లంచ్ చేస్తున్నారు. ఇక్కడ బట్టలు కూడా పెట్టేది అనమాట, చూస్తున్నారా. సో ఇంకా మనం ఆర్డర్ చేసిన ఛాయ్ అయితే వచ్చేసింది అనమాట. ఈ ఛాయ్ తాగితే ఇంకా మళ్ళీ ఫుడ్ తినే అవసరం అయితే లేదు మనకు. ఏసీ అయితే ఆన్లో లేదనుకుంటా, అందుకే చెమటలు తేడు కూడా ఫుల్ వస్తున్నాయి. ఛాయ్ అయితే సూపర్గా ఉంది. తాగినాక బిల్ ఎంత వేస్తాడో చూడాలి. టీ కాస్ట్ అయితే చూడండి, మనకి రైట్ సైడ్లో స్లిప్ అయితే పెడుతున్నా. 50 రూపీస్ ఉంది. సో అది కాకుండా మళ్ళీ 3 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. సో బిల్ అయితే వాగిపోద్ది, కానీ బట్ వాగిపోయినా పర్వాలే, మనకి అవైలబుల్ లేనప్పుడు ఏదో ఒకటి అడ్జస్ట్ కావాలి. బట్ టేస్ట్ అయితే మంచిగా ఉంది. సో మనకు రెస్టారెంట్ డీటెయిల్స్లోకి వస్తే నైట్ టైం అయితే ఉండదంట. నైట్ 11 క్లోజ్ చేస్తా అని చెప్పారు. ఇంకా ఫుడ్ విషయంలోకి వస్తే వెజ్ తావు నుంచి నాన్ వెజ్ ఫుల్ టోటల్ అయితే అవైలబుల్ ఉంది. బట్ కాస్ట్ అయితే కొంచెం హై కాస్ట్ ఉంది. మనం డ్రైవర్ డ్యూటీలు చేసే వాళ్ళైతే తినలేము, బట్ వేరే వాళ్ళకైతే అవైలబుల్ ఉంటుంది. బట్ ఇంక విధి లేని సిచ్యువేషన్లో మనకు కూడా ఇంక ఫుడ్ ఎక్కడ దొరకదనే సిచ్యువేషన్లో అయితే కంపల్సరీ ఇక్కడ వచ్చేసి భోజనం చేసుకుని కూడా వెళ్ళొచ్చు అనమాట. సో టోటల్గా చూస్తారు కదా. సో ఎలా అనిపించింది ఏంటి ఒకసారి కామెంట్ అయితే చేయండి ఈ టోల్ ప్లాజా గురించి.